హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. పోలీస్ నోటిఫికేషన్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పి చివరికి దాన్ని సాగదీస్తూ చివరికి 7,437 ఉద్యోగాలతో పోలీస్ నోటిఫికేషన్ వచ్చింది. పోలీస్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు విద్యార్థులలో ఒక ఉత్సాహం కనిపిస్తుంది. కానీ ఈసారి ఈ నోటిఫికేషన్లో ఒక నిరాశావాదం కనిపిస్తుంది. ఏ ఒక్క విద్యార్థుల్లో కూడా సంతోషం అనేది ఎక్కడ కనిపిస్తలేదు. ఎందుకంటే నోటిఫికేషన్లో అన్ని కొర్రీలే ఉన్నాయి, అంత ఆగమాగమే ఉంది. ఇప్పుడు ఇక్కడ చెప్పేటువంటి కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే 7,437 ఉద్యోగాలలో హైదరాబాద్ సంబంధించినటువంటి సివిల్ కానిస్టేబుల్ లేవు, ఏఆర్ కానిస్టేబుల్ లేవు. మరి మా ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి, నోటిఫికేషన్లు ఎందుకు వేయలేదు అన్న కాన్సెప్ట్ పైన ఈ వీడియోలో చూడండి. ఇక్కడ చూడండి, పోలీస్ నోటిఫికేషన్. హైదరాబాద్ రంగారెడ్డి ఉద్యోగాలు ఉష్కాకి. కాంగ్రెస్ సర్కారులో హైదరాబాద్ రంగారెడ్డి ఉద్యోగాలు లేనట్లేనా అంటే అది వాస్తవమే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ హైదరాబాద్ రంగారెడ్డి ఉద్యోగాలు లేకపోవడం గల కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి నేనేదో చేస్తున్నా అని చెప్పడం కోసం ఫ్యూచర్ సిటీ అనే కొత్త నినాదాన్ని తీసుకొచ్చిండు. ఈ ఫ్యూచర్ సిటీ అనే పదం వెనుక ఇవాళ రంగారెడ్డి హైదరాబాద్ ఉద్యోగాలు మొత్తం మాయమైనాయి. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 2 జిల్లాలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ జిల్లాలో 2 జిల్లాలు ఉన్నాయి. ఒకటి హైదరాబాదు, 2 రంగారెడ్డి. పోస్టులు ఇక్కడనే ఎక్కువ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా మిగతా జిల్లాలతో పోల్చినప్పుడు హైదరాబాద్ రంగారెడ్డిలోనే ఎక్కువ పోస్టులు ఉంటాయి. కారణం ఏంటంటే జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి పోస్టులు ఎక్కువ ఉంటాయి. కానీ ఈ నోటిఫికేషన్లో ఈ 2 జిల్లాల పోస్టులు మాయమైనాయి. కారణం ఏంటంటే గతంలో హైదరాబాదులో 3 కమిషనరేట్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి సార్ అంటే 3 కమిషనరేట్లు ఉన్నాయి. 3 ఏంటంటే, ఒకటి హైదరాబాదు. ఓపికతో వినండి, ఈ వీడియోని మీ యొక్క సంబంధిత వ్యక్తులకు ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. హైదరాబాదు, సైబరాబాదు, రాచకొండ. ఇది టీఆర్ఎస్ గవర్నమెంట్ కాలంలో 2 కమిషనరేట్ ఉంటే 3 చేశారు. హైదరాబాద్, సైబర్, రాచకొండ అని 3 చేశారు. ఈ 3 పరిధుల్లో హైదరాబాద్ రంగారెడ్డి అనే 2 జిల్లాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే ఈ 3 మార్చి 4గా మార్చిండు. 4 ఏంటి సార్ అంటే, ఒకటి హైదరాబాదు, 2 సైబరాబాదు, రాచకొండను తీసేసి మల్కాజ్గిరి అనే పేరు పెట్టిండు. మల్కాజ్గిరి. 4వది ఏంటి సార్ అంటే ఫ్యూచర్ సిటీ. ఏంటి సార్ అంటే ఫ్యూచర్ సిటీ అని మరొకటి కొత్తది పెట్టాడు. ఖాళీలు మొత్తం హైదరాబాద్, సైబరాబాద్, రంగారెడ్డి పరిధిలో ఖాళీలను గుర్తించారు. కానీ నోటిఫికేషన్ వేయకముందే 4గా మార్చారు. ఈ 4లో ఫ్యూచర్ సిటీ మార్చిన కారణంగా ఇప్పుడు ఈ 3 స్థానంలో 4 వచ్చినాయి. కాబట్టి ఈ 4 రాష్ట్రపతి ఉత్తర్వులలో ఇంప్లిమెంట్ చేయాలి. ఈ 4కి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఇంప్లిమెంట్ చేయడం కోసం జీవో నెంబర్ 81 అనేదాన్ని తీసుకొచ్చారు. ఈ జీవో నెంబర్ 81ని ఆర్టికల్ 371D, దీన్నే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటాం, లేదా రాష్ట్రపతి ఉత్తర్వులు అంటాం. ఏమంటాం? రాష్ట్రపతి ఉత్తర్వులు అంటాం. ఈ రాష్ట్రపతి ఉత్తర్వులు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని ఇప్పుడు జాయిన్ చేయాలి. కానీ అది జాయిన్ చేయాలంటే ఇంత ఈజీ కాదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే అది చేసినాకనే, రాష్ట్రపతి ఉత్తర్వులలో జాయిన్ చేసినాకనే మీ నోటిఫికేషన్ ఇస్తామంటారు. అది డిసెంబర్లోగా చేస్తామంటున్నారు. అయితే డిసెంబర్లోగా ఎట్టి పరిస్థితిలో కాదు. ఎందుకంటే 2014లో తెలంగాణ రాష్ట్రం వస్తే
2019లో జోనల్ సిస్టమ్ అమల్లోకి వచ్చింది. అంటే దాదాపు 5 నుంచి 6 సంవత్సరాల కాలం పట్టింది. ఇప్పుడు దీన్ని జీవో చిన్నదే కావచ్చు. మరి వీళ్ళు 3 నెలల్లోగా రాష్ట్రపతి పంపించి ఆయన సంతకం తీసుకొని 371Dలో చేర్చి మళ్ళీ కొత్త జీవో జారీ చేయాలి. అది సాధ్యమయ్యే పని కాదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా 2029లోగా అది సాధ్యము కాదు. మరి ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఎందుకు ప్రశ్నించడం లేదు? కాబట్టి మీ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేయండి. ప్రశ్నించాలంటే 29 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. కాబట్టి మీ రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్గిరి పరిధిలో, ఫ్యూచర్ సిటీ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఫోన్లు కొట్టండి. అయ్యా మేము రోడ్డున పడుతున్నాం. ఎమ్మెల్యేలకు ఉద్యోగాల గురించి అవసరం లేదు. వాళ్ళకి కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కావాలి. హైదరాబాదులో దాదాపు 90% మంది ఎమ్మెల్యేలు చేసేటటువంటి బిజినెస్ ఏంటి సార్ అంటే మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారమే. ఏడ ఖాళీ జాగా ఉంది, ఏడ ఎట్లా అమ్మాలా, ఏడ ఎంత రేటు పోతుంది అనే కాన్సెప్ట్ తప్ప ఈ విద్యార్థుల యొక్క జీవితాలతో సంబంధమే ఉండదు. కానీ నేనేమంటున్నానంటే ఇక్కడ 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇవాళ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఈ అంశం పైన ప్రెస్ మీట్ పెట్టారు. కాబట్టి మిగతా మీ ఎమ్మెల్యేలను కూడా నిలదీసే ప్రయత్నం చేయండి. ఈ నోటిఫికేషన్తో పాటే 7437 పోస్టులతో పాటే హైదరాబాదులో ఖాళీగా ఉన్నటువంటి 3250 ఉద్యోగాలకి ఇప్పుడు తక్షణమే దీంతో పాటు నోటిఫికేషన్ వేయండి. లేదంటే 2 సంవత్సరాలకు పైన టైం పడుతుంది. ఆలోగా మనకున్నటి ఏజ్ కూడా అయిపోతుంది. మరి అప్పటిదాకా మీకు ఓపిక ఉంటుందా? కాబట్టి ఇవాళ దీ సమస్య పైనే బడంగపేట లైబ్రరీని పోయొచ్చిన. బడంగపేట లైబ్రరీ పోయి విద్యార్థులు మాట్లాడిన ఏం జరుగుతుంది, ఎట్లా నష్టం జరుగుతున్న అంశం పైన బడంగపేట లైబ్రరీ పోయి విద్యార్థులతో నేను ముచ్చట చెప్పేసి వాస్తవికంగా ఏం జరుగుతుంది, ఏం జరగాల అంశాలపైన కూలంకుషంగా వివరించాను. రేపటి సంది మీ స్టడీ హాల్లో కూడా నేను వచ్చే ప్రయత్నం చేస్తాను. అన్యాయం అయితే జరుగుతుంది. కాబట్టి మీ ఎమ్మెల్యేలను క్వశ్చన్ చేయాల్సిన అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కాబట్టి ఈ అంశం పైన నేను ఇవాళ మొత్తంగా నిలబడి మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ అంశం పైన మీరందరూ కూడా మీ సంబంధిత ఎమ్మెల్యేలను కలిసి విన్నదిస్తే తప్ప ఇది కాదు. కాబట్టి మీరు ఆలస్యం చేస్తే 2 ఏళ్ళ టైం పడుతుంది. కాబట్టి రేపు ఆగస్టు 19వ తారీఖు నాడు మనకు నోటిఫికేషను అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈలోగా ఖచ్చితంగా మనం సాధించాలంటే మీ ఎమ్మెల్యేలను పట్టుకోండి, వినతి పత్రాలు ఇవ్వండి, అన్యాయం జరుగుతుందని గలం విప్పే విధంగా నిలదీసే ప్రయత్నం చేయండి. విద్యార్థులు అనేవాళ్ళు మీరందరూ వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ రంగారెడ్డి హైదరాబాద్ సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్ని కింద లింక్ రూపంలో ఇస్తున్న ఆ లింకులో ఖచ్చితంగా జాయిన్ అయ్యండి. జాయిన్ అయితే మీ యొక్క సబ్జెక్ట్ ఏంది, సమస్య ఏంది, ఎంతమంది ఉన్నారు, ఎట్లా ప్రిపేర్ అవుతారు, బాధలు ఏంది, కన్నీళ్ళు ఏంది, కష్టాలు అనేది తెలవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డి తెలంగాణలోని భాగమే, ఇది ప్రత్యేకంగా కాదు. సీమాంధ్ర గవర్నమెంట్ ఉన్నప్పుడు హైదరాబాద్ని సిటీ జోన్ పేరుతో 7వ జోన్ పేరుతో మనకు మోసం చేశారు. ఇవాళ అలాంటి కుట్రే జరగబోతుంది రేవంత్ రెడ్డి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు యొక్క మోకాళ్ళు నీళ్లు తాగేటటువంటి వ్యక్తి ఈ రేవంత్ రెడ్డికి తోడుగా వివి శ్రీనివాసరావు అనే ఆంధ్ర ఐపీఎస్ అధికారి దొరికిండు. వీళ్ళిద్దరు కలిసి హైదరాబాద్లోని ఉద్యోగాలకు ఆంధ్రలో కట్టబెట్టే విధంగా ప్రత్యేక నోటిఫికేషన్ ఇచ్చేందుకు కుట్రలు చేస్తున్నారు. బిడ్డ జాగ్రత్త.
మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తే సపరేట్ ఇస్తే రేపు ఓపెన్ కోటాలో ఉన్న 5% ఉద్యోగాలలో తెలంగాణ పిల్లలు మళ్ళీ అప్లై చేసుకోవాలంటే మళ్ళీ ఫీజు 1200 కట్టాలా 1500 కట్టాలా. కాబట్టి మిగతా వాళ్ళు డిమాండ్ చేయండి. ఇది సపరేట్ కాదు, మీరు ఫ్యూచర్ సిటీ కొత్త పెట్టారు, ఇది నెక్స్ట్ నోటిఫికేషన్కి ఇంప్లిమెంట్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కాదు. మీకంతా చెయ్యాలన్న ఒక తపన ఉంటే నెక్స్ట్ నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్ కాకుండా నెక్స్ట్ నోటిఫికేషన్ ఇంప్లిమెంట్ చేసుకుంటే బాగుంటుంది. కానీ ఈ నోటిఫికేషన్ మాత్రం పాతది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ లెక్కల ప్రకారమే ఖాళీలు నింపాలని విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క అంశాన్ని మీ యొక్క ఎమ్మెల్యేల దృష్టికి తీసుకుపోండి, విద్యార్థుల దృష్టికి తీసుకుపోండి. కింద వాట్సాప్ లింకులో జాయిన్ కాండి. సబ్జెక్టుని విస్తృతం చేసి ఒక వారం రోజులలో మన ఎమ్మెల్యేలు ఎంపీలను కనుక పట్టుకుంటే ఈ సమస్య ముఖ్యమంత్రి కాడు పోయి, ఎందుకంటే ముఖ్యమంత్రి ఏతుల కోసం పెట్టిందే ఫ్యూచర్ సిటీ, దానివల్ల ఎవరికి లాభం లేదు, ఏం లేదు. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు, రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వచ్చినటువంటి ఒక వ్యవస్థ ఏంటంటే ఫ్యూచర్ సిటీ. ప్రభుత్వం మారితే మీరు రద్దు చేస్తామని టీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ ఫ్యూచర్ సిటీ వల్ల ఎవరికి ఏం లాభం లేదు, మన ఉద్యోగాలను నిండా ఉంచడం కోసం ఈయన తయారు చేస్తూ ఉన్నటువంటి అంశం. కాబట్టి తక్షణమే ఈ పాత లెక్కల ప్రకారం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ లెక్కల ప్రకారమే ఈ నోటిఫికేషన్ జారీ చేసి 3250 ఉద్యోగాలని దీన్ని కలిపి సబ్ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీరు మళ్ళా 3 నెలల తర్వాత 4 నెలలు అంటే ఇప్పుడు అయ్యేది కాదు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది. కాబట్టి తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేసిన అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది దీని సమాచారం. దీన్ని విస్తృతంగా తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం, మన సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్యేల కాడికి పోదాం, ఎంపీల కాడికి పోదాం, ఈ సమస్యని సాల్వ్ చేసుకుందాం. థ్యాంక్ యూ. రైట్.